మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ విత్ పారామీటర్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ ప్లస్ రిటర్న్ స్టేట్మెంట్ గురించి అయితే నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ యాడ్ అనే నేమ్ పక్కన మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసి a,b అనే పారామీటర్స్ని కూడా పెడదాం. అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇన్సైడ్ ఫంక్షన్ మనం console.logని యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం రిటర్న్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ రిటర్న్ అనే కీవర్డ్ పక్కన మనం ఏదైతే పారామీటర్స్ని ఫంక్షన్కి పెట్టామో దాన్ని మనం a+bగా ఎడిషన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఫస్ట్ మన ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ మధ్యలో 10,5 అనే వాల్యూస్ని అయితే పెడదాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇప్పుడు మనం కాల్ అయితే చేసాం. కానీ మనం ఏదైతే రిటర్న్ చేస్తామో ఆ వాల్యూని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? సో యాక్సెస్ చేయడానికి మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో దీన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ అయితే చేద్దాం. అండ్ ఏదైతే మనం రిజల్ట్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ వేరియబుల్లో మనకి ఏదైతే 10,5 అనే వాల్యూస్ని పంపించామో అవి మనకి పారామీటర్స్ వాల్యూస్లోకి వెళ్ళాయి. అండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ మనకి 10+5ని ఎడిషన్ చేసి రిటర్న్ చేసేటప్పుడు మన ఫంక్షన్లో స్టోర్ అయితే చేసింది. అండ్ సింపుల్గా మనం ఏదైతే మనకి 15 అనే వాల్యూ మన ఫంక్షన్లో స్టోర్ అయ్యిందో దాన్ని మనం వేరియబుల్కి అసైన్ చేసాం కాబట్టి సింపుల్గా మనం కన్సోల్ చేస్తే సరిపోద్ది. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయండి.